పొద్దున్నే 11 గంటలకి ఫేస్‌కి బాగా పౌడర్ రాసుకొని, మెట్రో ట్రైన్ ఎక్కి 20 నిమిషాల్లో గాంధీ భవన్ మెట్రో స్టేషన్‌లో దిగి, కిందకి రాగానే రైట్ సైడ్‌లో రోడ్డు మీద నుంచి చూస్తే కనిపిస్తున్న నుమాయిష్ ఎగ్జిబిషన్‌కైతే నేను రావడం జరిగింది. ఇది ఎంట్రన్స్ అనమాట. 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ రూ. 40 టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వాలి. లోపలికి ఎంట్రీ అవ్వగానే చెకింగ్ ఉంటది. ఈ చెకింగ్ పూర్తవ్వగానే కుడివైపుకి తిరిగి నా జర్నీనైతే మొదలుపెట్టాను. స్టార్టింగ్ రూ. 99తో స్టార్ట్ అయ్యి 999 వరకు కూడా ఎన్ని డ్రెస్ కలెక్షన్‌లంటే ఆన్‌లైన్‌లో కూడా లేనన్ని కలెక్షన్‌లు. ఆడవాళ్ళకైతే పిచ్చి లేచిపోద్దంటే నమ్మండి. లక్నో, రాజస్థాన్ నుండి తెచ్చిన కలెక్షన్‌లయితే మైండ్ బ్లోయింగ్ అనుకోండి అసలు. డ్రెస్ మెటీరియల్స్, నైట్ వేర్, శారీసు, యాంకిల్ లెంత్ లెగ్గిన్సు, జగ్గింగ్సు, క్రాప్ టాప్సు, లాంగ్ ఫ్రాక్సు ఇలా ఎవ్రీథింగ్ చాలా తక్కువ రేట్‌కి అమ్ముతున్నారంటే నమ్మండి. ప్రతి ఐటెమ్ కూడా వావ్! అనేలా ఉందండి. ఇంతేనా? బొట్టు బిళ్ళలు, చెవిదిద్దులు, షంపెనీస్‌లు, జడగంటలు, జడ క్లిప్‌లు, రబ్బర్ బ్యాండ్‌లు ఇవే కాకుండా లిప్‌స్టిక్‌లు, లిప్ బామ్‌లు, ఐలాషర్లు, మేకప్ కిట్లు, బ్రాండెడ్ కంపెనీలు కూడా బయట రేట్‌తో పోల్చుకుంటే తక్కువ రేట్‌కే ఇస్తున్నారు. చెప్పడం ఎక్కువే చెప్తున్నారు గానీ, బేరమాడడం మాత్రం మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుందండి. 2 సింగిల్ కాటన్ బెడ్ షీట్లు ఓన్లీ రూ. 400 చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఈ బెడ్ షీట్లు స్టాళ్ళన్నీ కూడా ఒకే లైన్‌లో ఉన్నాయి. 4, 5 స్టాల్స్ తిరిగి డిజైన్స్ చూసుకొని, బార్గెయిన్ చేసి మరీ కొనుక్కోండి. అంతేకాదు 23 ఎకరాల్లో ఉన్న ఈ ఎగ్జిబిషన్‌లో తిరగడానికి ఒక చిన్న ట్రైన్ కూడా ఉందండి. దాంట్లో ఎక్కి మొత్తం ఒక రౌండ్ కూడా వేసేయొచ్చనుకోండి. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే సాయంత్రం అయితేనే గాని డ్రైవర్ స్టార్ట్ చేయడంట. ఏం చేత్తాం? ట్రైన్ ఎక్కాలనుకుంటే మాత్రం సాయంత్రం పూట వెళ్ళండి. ఇంకో విషయం ఏంటంటే చేపల అక్వేరియం కూడా ఉందండి. లోపలికి వెళ్ళాలంటే రూ. 100 టికెట్ అంట. నా దగ్గరైతే అంత బడ్జెట్ లేదని నేను లోపలికెళ్ళలేదు గానీ, లోపలైతే చాలా బావుంటుందంట. మీరు తప్పకుండా అయితే చూడండి. తిరిగి తిరిగి అలసిపోతే తాగడానికి గోలీ సోడాలు, డ్రింకులు, తినడానికి వెజ్, నాన్ వెజ్ స్టాల్స్ చాలానే ఉన్నాయి. ఎగ్జిబిషన్ అయితే మాత్రం చాలా బావుందండి. చాలా చాలా రకాల స్టాల్స్ ఉన్నాయండి. చాలా డిజైన్స్ ఉన్నాయి. మనకి ఆన్‌లైన్‌లో కూడా ఏమో దొరకవేమో బహుశా నాకు తెలిసి. తర్వాత మంచి మంచి కలెక్షన్స్ అండి. ఇక ఆడవాళ్ళైతే అయ్యెప్పుడు కొనేసి బీరువాలో పెట్టేసుకుందాం అన్నంత రేంజ్‌లో ఉన్నాయండి. ఇంక జ్యువెలరీ గానివ్వండి, మరి ఇంకేమైనా గానివ్వండి, ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి నిజంగా. ఒకసారి మీరందరూ కూడా ఒకసారి ఎళ్లి ఫ్యామిలీగా ఎళ్లి చూడండి. ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అన్నీ తక్కువ రేట్లకి. అన్నీ కిచెన్ యాక్సెసరీస్ ఏంటి, డ్రై ఫ్రూట్స్ ఏంటి, చట్నీస్ ఏంటి, ఇంకా అన్నీ మన స్పిట్స్ ఏంటి, అన్నీ గూడా అన్నీ ఎవ్రీథింగ్ మనకు దొరకందంటూ ఏది లేదన్నట్టుగా స్టాల్స్ అన్నీ ఒకే చోట చేర్చి పెట్టారండి మరి. ఆహ్, ఎగ్జిబిషన్ అయితే మాత్రం చాలా చాలా బా అనిపించింది. కానీ ఏంటంటే పగలగంటే గూడా ఈవినింగ్ టైమ్ ఎళ్తే చాలా బావుంటదేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే చాలా స్టాల్స్ ఈవినింగే ఓపెన్ చేస్తారనుకుంటా. మేబీ ఫుడ్ స్టాల్స్ కూడా కొన్ని మాత్రమే ఓపెన్ చేశారు. ఈవినింగ్ అయితే మాత్రం సూపర్ ఉంటదనుకుంటా లైటింగ్ తోటి. ఆ పిల్లలు ఆడుకునే రంగుల రాట్నం గానివ్వండి, లేకపోతే జాయింట్ వీల్ కానివ్వండి, ఇవన్నీ గూడా సాయంత్రమే స్టార్ట్ అవుతాయనుకుంటా. నేను మనకి అంత పూర్తిగా తెలీదు ఈటిలి గురించి. ఒకసారి అసలు ఈ వీడియో చేద్దాము, ఎట్లా ఉంటదో చూద్దాము ఫస్ట్ టైమ్ గదా! అని జెప్పేసి చేయడం జరిగిందండి. మన ఛానెల్ అయితే మరి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. మీరు తప్పకుండా మరి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను మాత్రం 11:30కి లోపలికెళ్ళాను. 4:30 వరకు మాత్రం తిరిగి తిరిగి వచ్చాను. మొత్తానికైతే అలసిపోయాను. ఆహ్, కానీ మాత్రం సూపర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చింది నాకిది. చాలా నేనైతే చాలా ఐటెమ్సే కొన్నాను. పిల్లలకి బట్టలు కానివ్వండి, కిచెన్ యాక్సెసరీస్ కొన్ని కొన్నాను. నాకైతే చాలా మనీ సేవ్డ్ అని అనిపిచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. 15 ఫిబ్రవరి వరకు కూడా ఇది ఉంటది కాబట్టి వీలు చూసుకొని ఫ్యామిలీస్‌తో వెళ్ళడానికి ట్రై చేయండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే మీకొస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్.